ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డాటా పార్ట్నర్స్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ కంపెనీ నుండి వచ్చేసి మనకి డిప్లొమా ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా జాబ్ పోర్టల్ నుండి అయితే మనకి డీటెయిల్స్ అనేది కూడా రావడం జరిగింది. ఛానల్లో వచ్చేసి చాలా వరకు అయితే మనకి గ్రాడ్యుయేషన్, ఇంటర్ అటువంటి జాబ్స్ అయితే మనం అప్డేట్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఎవరైతే స్పెసిఫిక్గా డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో అది కూడా అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వెంటనే వాళ్ళకి ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే విషయంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరైనా డిప్లొమా హోల్డర్స్ ఉంటే కనుక ఈ వీడియోని అయితే తప్పనిసరిగా అయితే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో కరెంట్ ఓపెనింగ్ విషయానికి వస్తే డెసిగ్నేషన్ వచ్చేసి డిప్లొమా ట్రైనీ రోల్ కోసం వచ్చేసి ఈ యొక్క డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయాలు కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. వెంటనే ఈ యొక్క 100 లైక్స్ అనేది కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అనమాట. సో దీంట్లో మనకి డిప్లొమాలో ఎవరైతే ట్రిపుల్ ఈసీ వాళ్ళు అండ్ ఈఏ అండ్ ఏఏ వాళ్ళు, తర్వాత మెకానికల్ ఎవరైతే 2023, 2024 బ్యాచ్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. రిక్వైర్డ్ స్కిల్ సెట్ వచ్చేసి మీకు ట్రిపుల్ ఈసీ ఈఏ మీద ఉంటే సరిపోతుంది. ఈజీగా ఈ యొక్క కంపెనీలో ఇది కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో మీకు వచ్చేసి స్కిల్స్ విషయానికి వస్తే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఎనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. దానితో పాటు మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, ఏసీడిఎస్ కావచ్చు, మల్టీప్లెక్సరు, ఇలా కొన్ని మీకు సంబంధించిన మీ యొక్క ఈసీ ట్రిపుల్ సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద నాలెడ్జ్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. తర్వాత ఇన్ ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ పీసీబీ అసెంబ్లింగ్ మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ టెస్టింగ్ యాక్టివిటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు మనకి గుడ్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. రిక్వైర్డ్ స్కిల్ సెట్స్ విషయానికి వస్తే మెకానికల్ విషయానికి వస్తే మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ, తర్వాత క్వాలిటీ స్టాండర్డ్స్ మీద నాలెడ్జ్ అయితే ఉన్నవాళ్ళు, దాంతోపాటు డ్రాయింగ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 0 to ఫ్రెషర్స్ అనమాట, ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఫంక్షనల్ ఏరియా వచ్చేసి ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు చెన్నై లొకేషన్ నుండి. సో ఎలా అప్లై చేసుకోవాలంటే కంపెనీకి సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క అప్డేటెడ్ డిప్లొమా వరకు క్వాలిఫికేషన్ ఉన్న రెజ్యూమ్ మనకి క్రియేట్ చేసుకొని, మీ దగ్గర రెజ్యూమ్ ఉంటే ఓకే అనమాట. ఆ రెజ్యూమ్ ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి. ఆ మెయిల్ ఐడి కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. డాటా పార్ట్నర్స్ ఇండియా లిమిటెడ్ నుండి వచ్చేసి మనకి ఈ యొక్క అడ్రస్ ఈ యొక్క కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. చెన్నై లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో మరిన్ని వివరాలు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు అవ్వచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ యొక్క ఏదైతే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్స్ పంపిస్తారో దాన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే కనుక మీ యొక్క డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళు రిటర్న్ మెయిల్ చేసి మనకి హైరింగ్స్ అయితే చేస్తారనమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయగలరు గైస్.